గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చినటువంటి ప్రత్యేక అండ్ ప్రధాన వార్తలేంటో ఒకసారి చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా నిన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ జరిగిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఈ క్రమంలో ఆటో డ్రైవర్లకు దసరా కానుక అంటూ వారి ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. బ్యానర్ ఐటమ్ ఈనాడులో ఇదే వార్త. ఇక పండుగ కానుకగా ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గిస్తున్నారు. పేద మధ్యతరగతి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యం. సూపర్ 6 సాధ్యం కాదని హేళన చేశారు. అన్నింటినీ అమలు చేశాం. పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టిన వైసీపీ అంటూ వార్తను ఇస్తూ ఈనాడు బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ప్రచురించింది. ఓవరాల్గా నిన్న సభ జరిగినటువంటి తీరు, సభ విజయవంతమైందని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఒకటి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడినటువంటి విషయాలను, సభా వేదికగా మాట్లాడిన విషయాలను ఒకసారి మనం ప్రస్తావించినట్టయితే, నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ నిబద్ధతతో పనిచేస్తున్నాం. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి సూపర్ హిట్. వైకుంఠపాలి వద్దు. శాశ్వతంగా కూటమి అధికారంలో ఉంటే ప్రజల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతోంది. సూపర్ 6 ఇస్తామంటే ఎన్నికల ముందు వైసీపీ నేతలు అవహేళన చేశారు. పెన్షన్ల పెంపు అసాధ్యమన్నారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామంటే ట్రోల్ చేశారు. మెగా డిఎస్సీ సాధ్యం కాదన్నారు. దీపం వెలగదన్నారు. ఉచిత బస్సు కదలదన్నారు. వాళ్ల అవాకులు చెవాకులు తప్పని నిరూపించాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాం అని చెప్పేసి నిన్న సభా వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాలు, శాంతి భద్రతల పరిరక్షణలో భేదాలు చూడబోమని శాసనసభ సాక్షిగా నేను, సీఎం చంద్రబాబు మాటిచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. శాంతి భద్రతలకు ఆటంకం లేకపోతేనే పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాయలసీమ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చేలా పారిశ్రామికీకరణ జరుగుతోంది అని అన్నారు ఉప ముఖ్యమంత్రి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, సామాజిక ఆర్థిక సాధికారత సాధించడానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం అభినందిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల విశ్వాసానికి ప్రతీక ఈ సూపర్ 6. చంద్రబాబు నేతృత్వంలో 6 సిక్సర్లే కాదు, అనేక 6లు కొట్టామని చెప్పేసి ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారో అది ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి ఓవరాల్గా ఈనాడులో ప్రధాన వార్త బ్యానర్ ఐటమ్ నిన్నటి సూపర్ 6 సూపర్ హిట్ సభకు సంబంధించే హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతికి వద్దాం. ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మనకు సభకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. తమ్ముళ్ల స్పీడు, జన సైనికుల జోరు, కమలదళం హోరు, ఏపీ సూపర్ హిట్ అంటూ అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోంది. జాతీయ సగటును మించి 2 అంకెల వృద్ధి రేటు నమోదు చేసింది. ఫేక్ రాజకీయాలకు కాలం చెల్లు. రఫా రఫా అంటే బెండు తీస్తాం. ఇక్కడుంది సిబిఎన్ పవన్. సీఎం అంటే కామన్ మ్యాన్. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. నాకు సీఎం పదవి వారే ఇచ్చారు. వైసీపీ నేతలది ధృతరాష్ట్ర కౌగిలి. సిద్ధం అని ఎగిరిపడ్డారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే తోకముడుస్తున్నారు. అనంత సభలో చంద్రబాబు ఫైర్. నెక్స్ట్ కమింగ్ టు సాక్షి. ఇక సాక్షి విషయానికి వస్తే, మోసాలు అబద్ధాలతో కూటమి అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాల అంటూ నిన్న మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇప్పుడు నిన్న జరగబోయేవి బలవంతపు విజయోత్సవాలు అని చెప్పేసి ఏదైతే ఆయన మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ సాక్షి బ్యానర్ ఐటమ్ను చూడొచ్చు. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. ఎన్నికల ముందు సూపర్ 6 సూపర్ 7 పేరుతో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ను, ఈనాడులో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ను, ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూస్తే బాబు మోసం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ హామీలను సూపర్ 6 నుంచి లేపేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 చొప్పున 2 ఏళ్లలో 36,000 చెల్లించావా? ఇది మోసం కాదా? 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నెలకు 4,000 చొప్పున 2 ఏళ్లలో 96,000 పెన్షన్ చెల్లించావా? ఇది మోసం కాదా? నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 చెల్లించావా? ఇది మోసం కాదా? అంటూ
నిన్న ప్రెస్ మీట్లో ఏదైతే జగన్ మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెల 1500, ఏడాదికి 18,000, నిరుద్యోగ భృతి 3,000. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రకటనకు పొంతన లేదు అని చెప్పేసి ప్రస్తావించారు. ఇక పలు ప్రశ్నలు సంధిస్తూ తల్లికి వందనం మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడం మోసం కాదా? రెండో ఏడాది ఆంక్షల పేరుతో 30 లక్షల మందికి ఎగ్గొట్టి మిగతా వారికి అరకొరగా 9,000, 10,000 ఇవ్వడం మోసం కాదా అంటూ పలు ప్రశ్నలు సంధించారు మాజీ సీఎం జగన్. ఇక తెలంగాణ వార్తా విశేషాలకు వద్దాం. తెలంగాణ వార్తా విశేషాలు చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం, పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి, బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య, ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం, 1970 తర్వాత కేవలం 20 ఉదంతాల్లోనే బిల్లుల ఆమోదంలో జాప్యం జరిగిందని వెల్లడించింది అంటూ ఏదైతే ముఖ్యంగా ఈ బిల్లుల ఆమోదానికి సంబంధించి రాష్ట్రాలు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో లేని పార్టీలకు సంబంధించి బీజేపీ ఇతర పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ బిల్లులకు సంబంధించి గవర్నర్ల దగ్గర అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంటున్నాయి. దానికి సంబంధించి గతంలో సిజేఐ చేసినటువంటి వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. అంటే 3 నెలల్లో అది అవునా కాదా, దాని పట్ల నిర్ణయం చెప్పాలని, ఆమోదించాలని కాదు, నిర్ణయం చెప్పాలి, అప్పుడే ముందుకు సాగుతుంది పాలన అన్న విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ తర్వాత అల్టిమేట్గా రాజ్యాంగమే ముందు, ఈ క్రమంలో సుప్రీం ముందా రాజ్యాంగం ముందా అన్నటువంటి వాదనలు వచ్చాయి. ఆ దిశగా రాష్ట్రపతి గారు ఒక లేఖ కూడా సుప్రీంకోర్టుకు రాయడం జరిగింది. సో ఈ క్రమంలో రాజ్యాంగమే ముందు, అల్టిమేట్గా రాజ్యాంగమే అని చెప్పిన సందర్భాలు మనం చూసాం. సో నిన్న మాట్లాడుతూ సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని చూసి గర్వపడుతున్న పొరుగు దేశాల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూస్తున్నాం, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా జాప్యం జరగడం కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ తలెత్తుతాయి అని చెప్పిందే ఈ మాట. రాష్ట్ర జాబితాలోని అంశాలపై అధికారం రాష్ట్రాలదే అంటూ వాటి మీద చేసిన బిల్లులపై గవర్నర్ విచక్షణ అధికారం చెల్లదు, బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకూడదు, రాజ్యాంగ ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వ వాదనకు సంబంధించి ఈ వార్త. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై యాంత్రికంగా కేసులు నమోదు చేయొద్దు, హింస ద్వేషం అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలుంటే ముందుకెళ్లాలి, పోలీసులు మెజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. సో ఆ వార్తే ఇది. అంటే ఆటోమేటిక్గా కేసెస్ వేయడం ఉంటుంది కదా సామాజిక మాధ్యమాలకు సంబంధించి పెట్టిన పోస్టులో, అలా కాకుండా అందులో హింస ద్వేషం అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు కనిపించాలి, అప్పుడే కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇక సాదా బైనామాలకు మోక్షం క్రమబద్ధీకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. భూభారతి చట్టంలో ఇప్పటికే ప్రత్యేక సెక్షన్ 9.8 లక్షల దరఖాస్తులకు హక్కులు దక్కబోతున్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఆంధ్రజ్యోతి ఆ అధికారం సుప్రీంకు ఉంది, రాష్ట్రపతి గవర్నర్ల అధికారాల పరిధిపై సలహా ఇవ్వొచ్చు, బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచడం సరికాదు, గవర్నర్ విచక్షణ అధికారాలు ఇచ్చి రాష్ట్రాల అధికారాలను పలుచన చేయకూడదు, సుప్రీంలో తెలంగాణ సర్కార్ వాదించిన తీరు ఇది. సో 1970 నుంచి 90% బిల్లులకు నెలలోపే ఆమోదం, 20 బిల్లులకు మాత్రమే గవర్నర్లు ఆమోదం ఇవ్వలేదు. ఆర్టికల్ 200లోని ఆమోదం నిలిపివేత తాత్కాలికం కాదు, గవర్నర్లు కేవలం పోస్ట్ మ్యాన్లు కారు. ఎస్జీ తుషార్ మెహతా. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ సర్కార్ వాదించినటువంటి విషయానికి సంబంధించి ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కోర్టు మెట్లెక్కిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే సుప్రీం ఏదైతే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఏప్రిల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, సో దాన్ని ఉదహరిస్తూ వేసినటువంటి పిల్ అన్నమాట. సో అలా చూసినట్టయితే 1970 నుంచి చూస్తే 90% బిల్లులకు నెలలోపే ఆమోదం లభించింది, 20 బిల్లులు మాత్రమే పెండింగ్ ఉంది. ఇవి ఒక గవర్నర్లను పోస్ట్ మ్యాన్స్లా చూడకూడదు, అక్కడ వాళ్ళ అధికారాలు వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి ఒక విధంగా రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తావిస్తూ సిజేఐ మాట్లాడిన విషయాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి రాశారు. గాంధీ సరోవర్కు 98.2 ఎకరాలు ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయించండి, రాజ్నాథ్కు ముఖ్యమంత్రి రేవంత్ వినతి. మూసీ ఈసా సంగమం వద్ద ప్రాజెక్టు, ధ్యానగ్రామం
శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని వెల్లడి. ఫ్యూచర్ సిటీ టు అమరావతి 211 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అలైన్మెంట్ దాదాపు ఖరారైందనేదే ఈ వార్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. రైట్, ఇక్కడ హైడ్రా పేరుతో దోపిడీ అన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్లో వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా ఇచ్చారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టే. కాంగ్రెస్ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర. నియోజకవర్గాల కార్యకర్త సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవైపు జూబ్లీహిల్స్కు సంబంధించి ఉప ఎన్నిక రాబోతోంది. ఈ క్రమంలో ఇక్కడ కాంగ్రెస్కు ఓటేస్తే హైడ్రాకు మీ ఇల్లు కూల్చడానికి మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక కార్మికుల చెమట పెద్దలకు మూట, బీమా సొమ్ము స్వాహ. భవన కార్మికుల బీమా బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రైల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీకి బాధ్యతలు. ఆ కంపెనీ మూలధనం కేవలం 3 కోట్లేనట. 2 రోజుల్లో 346 కోట్లు చెల్లించింది సర్కార్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రాజకీయ పోస్టులపై కేసులు చెల్లవు. నల్లబాలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు. విమర్శించడం భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరి పరువుకు భంగమైతే వారే ఫిర్యాదు చేయాలి. 3వ వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులేవి పెట్టొద్దు. మెజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్లబాలుపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లు రద్దు. పోలీసుల తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదు హైకోర్టు. కమింగ్ టు హన్స్ ఇండియా. హన్స్ ఇండియాలో మనకు ప్రధాన వార్తగా చూసినట్టయితే ఇండియా యుఎస్ న్యాచురల్ పార్ట్నర్స్ మోదీ, ప్రధానమంత్రి రెస్పాన్స్ టు ట్రంప్స్ very good friend post. And the next news, Radhakrishnan likely to take oath as vice president tomorrow. And another news, not possible to bring petrol diesel under GST fund now. Ika Revant urges Rajnath to transfer defense lands. Kathmandu airport reopens amid unrest. Nepal army imposes curfew to curb violence. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిన్న సూపర్ 6 సూపర్ హిట్ సభ జరిగింది, విజయవంతమైంది అని చెప్పేసి అటు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇది బలవంతపు విజయోత్సవాలు అని చెప్పేసి అటు వైసీపీ అంటోంది. డిస్కస్ చేద్దాము ఒక చిన్న బ్రేక్ తర్వాత. టేక్ ఎ బ్రేక్.